హలో ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ ఒక్కటే కాదు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వచ్చేలాగా పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎర్లీ మార్నింగ్ టైం 8:30 అవుతుంది. మా వాడికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ టైము. నేనైతే వాడి కోసం దోస ప్రిపేర్ చేస్తున్నాను. వాడు బయట ఆడుకుంటున్నాడు. మాకైతే రైన్ ఇక్కడ చాలా బాగా పడుతుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. వాడికి వాటర్ అంటే ఇష్టం కదా! సో, బయట రైన్ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాడు వాడు. నేనైతే లోపలికి రమ్మంటున్నాను. ఎందుకంటే వాడి మీద అక్కడ జల్లు పడుతుంది. నాకు వాడికి జలుబు చేస్తదేమో అని చెప్పి భయమేస్తుంది. ఒకసారి జలుబు చేసింది అంటే వాడికి మంత్స్ అయితే ఉంటుంది. అస్సలు తగ్గటం లేదు. నేను అందుకే లోపలికి పిలుస్తున్నాను. అయినా రాడు అంట. నన్నే రమ్మంటున్నాడు తినిపిస్తాకి. సరే, బ్రేక్‌ఫాస్ట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి నేనే వెళ్లి వాడికి బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాను. ఎలాగోలా కొంచెం మాటలు చెప్పి అక్కడికి నేను ఉన్న తర్వాత పక్కకైతే తీసుకొచ్చాను ఎలాగోలా. వాడైతే నాతో వచ్చాడు. అక్కడ చైర్స్ ఉంటే అక్కడ నేను ప్లేట్ పెట్టాను. ఆ ప్లేట్‌లో నుంచి దోస అయితే పడేయాలని చూస్తున్నాడు. తినటం వాడికి ఇష్టం లేక. నేనైతే వచ్చి ఎలాగోలా తినాలి కదా! తినకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచొస్తది అని నేనైతే వాడికి సర్వ్ చేస్తున్నాను ఫుడ్. వాడైతే అస్సలు తినడు బ్రేక్‌ఫాస్ట్. ఏడిపిస్తూనే ఉంటాడు. నేనైతే అవర్స్ అయితే అటు ఇటు చూపిస్తా, తిరుగుతా అయితే నేను మా వాడికి బ్రేక్‌ఫాస్ట్ గాని, ఫుడ్ గాని పెట్టుకుంటాను. అక్కడ నేను చైర్‌లో కూర్చోపెట్టాను. అలా బుగ్గన పెట్టి తినకుండా నంచుతున్నాడు. నేనైతే తిను అని చెప్పి అంటున్నాను. నేను అంటున్నా అని చెప్పి వాడు నన్ను గూడా అంటున్నాడు. నువ్వు తిను అని. నేనైతే తిననన్నాను. నేను వాటర్ తీసుకొస్తాకి వెళ్ళాను. వాడైతే హలో చెప్తున్నాడు క్యాన్‌కి. చూడండి ఎలా చెప్తున్నాడో. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం తినట్లేదు. నోట్లో తీసి కింద పడేస్తున్నాడు హ్యాండ్‌తో. తినడంట. నన్ను ఎళ్ళు అంటున్నాడు. నువ్వు తినకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచొస్తది? ఆడుకోవాలి కదా! అంటే తినడంట. నన్ను తినమంటున్నాడు. ఇక్కడ నేనైతే తిననన్నాను. నువ్వు తిన్నాక నేను తింటాను అని చెప్పేసి అన్నాను. వాడు హలో, ఆ కెమెరాని చూసి హలో అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది వాడట్లా ఎంజాయ్ చేస్తుంటే. ఏ మదర్‌కైనా తన పిల్లలు తన ముందు హ్యాపీగా ఉంటే తనకి హ్యాపీనెస్ ఒస్తది కదా! వాడు కొంచెం తిను అంటే అస్సలు తినడు అంట. తల అయితే ఊపేస్తున్నాడు. తినను అని. వాడైతే అసలు ఏం తినలేదు. హాఫ్ దోస గూడా తినలేదు. నేనైతే పెట్టాలి కదా! వాళ్ళు తినరు. మనమే అవర్స్ వెయిట్ చేసి చిన్నగా పెట్టుకోవాలి కదా! అందుకే నేను వెయిట్ చేస్తున్నాను. సరే తినని, స్లోగా తినని అని చెప్పి వాడు అటు ఇటు చూస్తా, ఆడుకుంటా, నవ్వుతా బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాడు. కొంచెం వాడికి ఫుడ్ పెట్టకుండా అట్లా వదిలేయాలనిపిచ్చిద్ది. ఎందుకంటే గంటలు తింటాడు. కానీ నా మనసు అయితే ఒప్పుకోదు. వెయిట్ చేసినా వాడికి ఫుడ్ తింటే నాకు హ్యాపీ అనిపిస్తది. వాడికి స్టమక్ ఫుల్ అయితే నాకు హ్యాపీ అనిపిస్తదనమాట. అందుకే నేను వెయిట్ చేసి పెట్టుకుంటాను ఫుడ్ వాడికి. వాడు కిందకి దిగేసి మళ్ళీ వాటర్‌లోకెళ్తున్నాడు చూడండి. ఆ వాటర్ నుంచయితే లోపలికి అస్సలు రావట్లేదు. నాకెక్కడ వాడికి ఫీవరొస్తదా? లేకపోతే జలుబు చేస్తదా? అని చెప్పి నా టెన్షన్ నాది. అయినా గాని రాడు. కొంచెం సేపున్నాక ఎలాగోలా హాఫ్ దోస అయితే కంప్లీట్ చేశాడు. సరే మిల్క్ ఇద్దామని చెప్పి ఇంక నేను ఆపేశాను బాటిల్‌లో పోసి. తర్వాత ఇంకా వాటర్ తాగేశాడు, ఆడుకున్నాడు. లోపలికైతే వచ్చి నేను వర్క్ చేసుకుంటుంటే అక్కడ క్లాత్స్ చూడండి బ్యాగ్స్‌లోవి ఎట్లా కింద తీసి పడేశాడో మొత్తం ఆగమాగం చేశాడు. వితిన్ సెకండ్స్‌లోనే అసలిట్లా చేశాడు. మళ్ళీ నేను అవన్నీ అయితే ప్యాక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నేనైతే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే అంగన్వాడీకి వెళ్లి ఎగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మంత్లీ నేను మా బాబు అయితే వెళ్లి కలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడైతే మా బాబుని కూడా నేను రెడీ చేసేస్తున్నాను. వా బేబీకి 5 ఇయర్స్ వచ్చేదాకా ఎగ్స్, మిల్క్ అయితే ఇస్తారు. సో, నేను మా వాడు వెళ్లి కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి రెడీ అయిపోతున్నామనమాట. వాడిని ఇంట్లో పెట్టి వెళ్దామనుకున్నా. కానీ వాడిని గూడా కొంచెం బయటికి వెళ్ళినట్లు ఉంటుందిలే అని చెప్పి రెడీ చేసేసి నాతో పాటు తీసుకెళ్తున్నా అనమాట. అయితే ఇక్కడ వాడిని అడుగుతున్నా అనమాట. బయటికి వెళ్దామా అంటే కొడుతున్నాడు. మరి ఫాస్ట్‌గా అయిపో అంటే ఆ హ్యాండ్స్ అయితే అస్సలివ్వడు నాకు. చాలా టైం నాకు క్లాత్స్‌కి గూడా తీసుకుంటాడు. కానీ తప్పదు కదా! మనమే హ్యాండిల్ చేయాలి. ఫైనల్లీ అయితే రెడీ చేసేసాను. స్లిప్పర్స్ గూడా వేసేసాను. బయటికనేసరికి నాకంటే ముందు వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మేము వెళ్తుంటే బైక్ కనిపించేసరికి అలా ఆగిపోయాడు. వాడినంట ఆ బైక్ ఎక్కించుకోవాలంట. పిలుస్తున్నాడు. వెళ్ళిపోయాడని చెప్పి అక్కడ వాళ్ళ బావ కనిపిస్తే బాయ్
చెప్తున్నాడు. మేమైతే ఫైనల్లీ అంగన్వాడీ సెంటర్‌కైతే రీచ్ అయిపోయాము. ఇది అంగన్వాడీ ఏరియా అన్నమాట మా ఊర్లో. కొంచెం ముందుకెళ్తే ఇది అంగన్వాడీ సెంటర్. నేను లోపలికెళ్తుంటే పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు, "ఈరోజు లేదమ్మా" అని. సో, పక్కనే టీచర్ వాళ్ళ ఇల్లు ఉంటే నేను వెళ్లి అడిగాను. ఎందుకు లేదు అంటే, "స్టాక్ ఇంకా రాలేదు. ఎలక్షన్స్ టైం కదా" అంటే మేమైతే వెనక్కి తిరిగి వచ్చేసాము. బయటైతే క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు టైం 12 అయింది. మా వాడికి లంచ్ టైము. నేనంతా టైమ్ టు టైమ్ పెట్టుకుంటాననమాట నా బేబీకి ఫుడ్ కానీ, స్లీప్ కానీ అదంతా. సో, ఫీడ్ చేయటానికి కూడా నాకైతే చాలా టైం తీసుకున్నాడు. ఈవినింగ్ అయితే అయిపోయింది. టైం 5. అప్పుడు మేము రెడీ అయిపోయి మా దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్లస్ పార్క్ కంబైన్డ్‌గా ఉన్న ఏరియాకైతే వెళ్ళిపోయామనమాట. ఫైనల్లీ పార్క్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే మా వాడు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. వాటిని కదుపుతున్నాడు వాడు. కానీ వాడికి రావటం లేదు. సో, నేనే కూర్చోపెట్టి వాడిని ఊపుతున్నాననమాట. చాలా బాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడున్న వాళ్ళు చిన్న పిల్లలతో ఎవరి మామ్స్ వాళ్ళ పిల్లలనైతే తెచ్చుకొని అక్కడ పార్క్‌లో ఆడిపిచ్చుకుంటున్నారు. నేను గూడా మా వాడితో సమ్ టైమ్ ఆడుకున్నాను. వాడికి ఈవినింగ్ డిన్నర్ టైమ్ లేట్ అయిపోయిద్దేమోనని చెప్పి నేను ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి బాక్స్ అయితే తెచ్చుకున్నాను. అక్కడే నేను వాడికి ఫీడ్ చేసేసాను. ఎందుకంటే నేను 6:30 కల్లా మా వాడికి నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను కాబట్టి, వాడు అక్కడ వాటర్ చూసి నేను గూడా లోపలికి వెళ్తా అని చెప్పి చాలా సేపు గోల చేశాడు. కానీ లోపల ఎలో లేదు అన్నమాట. ఎందుకంటే 2 ఇయర్స్ బిలో బేబీ కదా! అండ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి అన్నారు. నేను ఎట్లాగోలా రిక్వెస్ట్ చేసి వాళ్ళని మా బేబీకి ఒకసారి నేను చూపించుకొని వస్తాను అని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి నేనైతే తర్వాత తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నాను. అక్కడ ఎవరో పాప వస్తే ఆ పాపతో ఆడుకుంటున్నారు. ఆ పాపని ఉయ్యాల ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ ఆ పాప ఇవ్వటం లేదు. ఫైనల్లీ నేను మా వాడినైతే స్విమ్మింగ్ పూల్ లోపలికి తీసుకొని వెళ్ళాను. కాసేపైతే ఆడుకున్నాడు. వాడి సంతోషం ఆ వాటర్‌ని చూడగానే మామూలుగా లేదు. ఆ బాల్స్ కోసం ఆ వాటర్‌లోకి దిగిపోతా అంటున్నాడు. ఇంక నేనే అట్లా కూర్చోబెట్టి ఆడిపిచ్చాను సమ్ టైమ్. కొంచెం సేపు అటు ఇటు 20 మినిట్స్ అయితే తిరిగి వాడికి మొత్తం చూపిచ్చయితే నేను తిరిగి ఇంటికి వెళ్తాకి ఆలోచిస్తున్నాను. అండ్ అక్కడ టైం గూడా అయిపోయిందంట. 7:30కి క్లోజ్ అంట. ఇంక మేము తిరిగైతే వచ్చేసాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.